ఎప్పుడైనా కూడా ఒక నీతి నిజాయితీ గలగా ధర్మం గల పార్టీకి ఓటేయండి. ఎందుకంటే చాలా మంది రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు అసలు టెన్షన్ పడతా ఉన్నాడు. ఇది ఓడిపోతే ఇక్కడ గవర్నమెంట్ ఆయనే మార్చి లోపల దిగిపోవాలని ఒకటి టాక్స్ వినబడుతున్నాయి నాకు. ఇంకొకటి ఇది ఎలక్షన్స్ వస్తాయి, గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ మేయర్ కానీ ఇవన్నీ వస్తాయి కదా, అవన్నిటి మీద ఓడిపోవచ్చు అని టెన్షన్ పడి ఓటుకో 10-5 వేలు అని చెప్తా ఉన్నారు. నేను తిరుగుతా ఉన్నా 15 రోజుల సంది చాలా తిరుగుతా ఉన్నా, చాలా వరకు తిరిగినా ముస్లిం బస్తీలలో అన్ని బస్తీలలో తిరుగుతున్నా. అందరు కూడా మేము కాంగ్రెస్కి ఏమని చాలా మంది అంటా ఉన్నారు. సరే చూడండి, మీకు ఎవరు మంచి కూడా వాళ్ళకి ఓటేయండి అని నేను ప్రచారం చేస్తున్నాం. మేము ప్రచారం చేసేటప్పుడు కూడా బీజేపీ కోటే అని చెప్తున్నాం. చూడండి, మీకు ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి వేసినామండి, దీనికి మేము ఆలోచించుకుంటామని అన్నారు. సరే ఆలోచించుకోండమ్మా, ఇలా ఇటువంటి అన్ని మీకు పెడుతున్నాం చూసుకోండి అని చెప్పాను. జై హింద్. నేను మీ కాశెట్టి కుమార్ను.